నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ డీటెయిల్స్ చూసుకుంటే వట్టి మేనపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో గ్రామంలో ఎన్నికల ప్రచారం చురుకుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న సుక్కముల్ల మానెమ్మ రామరెడ్డి దంపతులు గ్రామ ప్రజలను కలిసి తమ సేవా కార్యక్రమాలు అభిప్రాయాలను వివరించారు. అలాగే గ్రామంలోని ప్రతి వీధిని సందర్శిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ గ్రామ అభివృద్ధి తమ లక్ష్యమని అభ్యర్థి మానెమ్మ తెలిపారు. గ్రామంలో తాగునీరు, రహదారులు, అలాగే వైద్య సదుపాయాలు, పేదల సంక్షేమం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తామని ఆమె హామీ ఇచ్చారు. తమకు అవకాశం ఇస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని, అందరి ఆశీర్వాదంతో ఎన్నికల్లో గెలిపించాలని మానెమ్మ రామరెడ్డి దంపతులు ప్రజలను కోరారు. దేశానికి పట్టుకొమ్మ లాంటివి అట్లాంటి ఎన్నికల్లో మేము పాల్గొంటున్నందుకు సంతోషిస్తున్నాం. మేము కూడా అంటే చదువుకున్న వ్యక్తులుగా నేను డాక్టరేట్ చేశాను. చదువుకున్న వ్యక్తులు పాల్గొని గ్రామ పంచాయతీ సమస్యలు పూర్తి తెలుసుకొని గ్రామాన్ని దేశంలో ఒక అత్యున్నత గ్రామ పంచాయతీ తీర్చిదిద్దాలని మేము అనుకొని మా పెద్దమ్మ గారు అన్నటువంటి మానెమ్మని బరిలోకి దించి ఉంగరం గుర్తుకు ఓటేయవలసింది అందరికీ కోరుతున్నాం. గ్రామంలో ప్రతి సమస్యను మాకు అంటే పూర్తిగా అవగాహన తెలుసు కాబట్టి ఇంకే సమస్య ఉంటే ఆ సమస్యలను మేము వాటిని పూర్తిగా పరిశీలించి వాటిని సంపూర్ణంగా మేము అభివృద్ధి చేస్తామని మాటిస్తూ ప్రచారం భారీగా అందరి ప్రజల సహకారంతో భారీ విజయం దిశగా సాగుతుంది. అందరి సపోర్ట్ ఉంది. అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈసారి తప్పకుండా గెలుస్తాం. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య మేము పరిష్కరించడానికి అన్ని వేళలా అందరితోటి అన్ని రకాల అందరినీ కలుపుకొని పోయి అన్ని పనులు చేస్తాం. తాగునీటి సమస్య కానీ మురుగునీటి సమస్య అన్ని ప్రజల ఎట్లుందన్న ప్రజల ఆదరణ అందరూ 100% మాకు అందరు సపోర్ట్ గా ఉన్నారు. అందరు కలిపి అందరి ఆశీస్సులతో ఈసారి మేము భారీ విజయాలతో గెలుస్తున్నాం. అయితే ఒక్కొక్క ఊర్లలో మనం మేనిఫెస్టోలు తయారు చేసి ఏమన్నా చేద్దాం అనుకుంటున్నాం. ప్రజల సమస్యలు మాకు ఇంచుమించు అన్ని తెలుసు. వాళ్ళకి తంగా అన్ని వివరిస్తున్నాం. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా చిన్న సమస్య నుంచి ప్రతి ఒక్క సమస్యను తీర్చడానికి అన్ని విధాలా మేము అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉన్నాం.